ఇంట్లోనే ఈజీగా చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏ కప్తో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ కప్తో షుగర్ తీసుకోవాలి. హాఫ్ కప్ తీసుకోండి. అది మిక్సీలో పౌడర్లా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత అదే కప్తో ఫుల్ కప్ మైదా తీసుకోండి. హాఫ్ కప్ షుగర్ తీసుకున్నారు కదా, ఫుల్ కప్ మైదా తీసుకొని 3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా రౌండ్గా కలుపుకోండి. కలుపుతూ ఉండగా అలా కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి. కొంచెం లిక్విడ్ కింద ఫామ్ అవ్వద్ది. అలా ఫామ్ అయ్యే వరకు మీరు కలుపుతూనే ఉండండి. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ పక్కన పెట్టుకున్న మైదా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఘీ వేసుకోవాలి. ఓన్లీ ఘీతోనే యూస్ అండి, వాటర్ నో నీడ్ అండి. వాటర్ అసలు వేయాల్సిన అవసరమే లేదు దీంట్లో. అలా ఘీ వేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే రొటేట్ చేస్తూ కలపండి. మళ్ళీ సేమ్ కన్సిస్టెన్సీ వస్తుంది, వీడియోలో చూపించినట్టు వస్తుంది. వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి. కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు, అలా వచ్చిందో రాలేదా అనేది మనకి ముఖ్యం, వేరేదేం లేదండి. తర్వాత మీకు చపాతీలు చేసుకునేది ఉంటే దాంతో అయినా, లేకపోతే ఒక ప్లేట్ తిరగేసి కొంచెం మందంగా, ఆ రోటీ ఉంటుంది కదండి అది కొంచెం మందంగా చేసుకోండి. ఒక బాక్స్ మూత తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఫస్ట్ 2-3 రాకపోయినా పర్లేదు, నాకు రాలేదు, ఏం కంగారు పడకండి. నెక్స్ట్ వస్తే అలా వచ్చినవి ఒక పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. ఘీ యాడ్ చేసుకొని ఒక మందంగా ఉండాలి, మళ్ళీ అది మాడిపోద్దండి. మందంగా పలుచగా ఉన్నట్టయితే బిస్కెట్స్ మొత్తం పాడైపోతాయి. అలా మందంగా ఉన్న దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని లో ఫ్లేమ్, బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం కూడా కాదు, బాగా లో ఫ్లేమ్ అండి. లో ఫ్లేమ్ పెట్టుకున్నట్టుగా ఇలా చూపించినంత అలా వస్తే బిస్కెట్స్ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Follow for more videos. Thank you.